మరి ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి దీని ద్వారా మరి టీడీపీ అభిమానులు అయితే సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఇక అదేవిధంగా రోత మాటలపై రగిలిన అగ్గి, బాబు లోకేష్పై జోగి దుర్భాషలు, బగ్గుమన్న టీడీపీ శ్రేణులు, రమేష్ ఇంటిపై రాళ్లతో దాడి, పెట్రోల్ సీసా విసిరి నిప్పు, పగిలిన మొదటి అంతస్తు అద్దాలు, మాజీ మంత్రిపై కేసు నమోదు, అయినా తీరు మార్చుకొని జోగి, ఈసారి సీఎంపై ఫేక్ వ్యాఖ్యలు, నేతలు ఆ భాష మాట్లాడకూడదు, హుందాగా ఉండాలి, అంబటి సతీమణి మరి పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జైలుకు అంబటి, సీఎంపై బూతులు, కేసులో రిమాండ్, రాజమండ్రి జైలుకు తరలింపు, అరాచకమే వైసీపీ కల్చర్ అని కూడా దీనిలో ప్రచురించారు. మనం ఏపీలో జరుగుతున్న తీరును మనం కొంచెం కూలంకుషంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మరి ఎలాగైతే జరిగిందో అదేవిధంగా ఈ రోజున కూడా కొన్ని సంఘటనలు జరగడాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే దీనిలో ఒక కుట్రకోణం కూడా ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఎక్కడైతే టీడీపీకి సంబంధించిన కొంతమంది మంత్రులను కావచ్చు, వేరే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు మాట్లాడుకుంటాను, డైరెక్ట్గా అంబటి రాంబాబు లాంటి మాజీ మంత్రి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రిని దౌర్భాగ్యమైన భాషలో మాట్లాడేటప్పటికీ టీడీపీ శ్రేణులు ఒకంత తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాయి. మరి డైరెక్ట్గా కారు మీద దాడి చేసిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అదే సమయంలో నారా లోకేష్ మీద మరి వ్యక్తిగతమైన హననం చేసేటట్టుగా కొవ్వు పట్టింది, కొవ్వు కోసేసేయాలని చాలా నీచమైన భాష మాట్లాడటం, ఈ రకంగా ఇదంతా ఒక ప్లాన్డ్ ప్రకారం జరిగింది. ఇది కేవలం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ గలో భాగంగా జరిగింది. కేవలం కల్తీ నెయ్యి అనేది అసలు లేదు. బోలేబాబా డైరీ నుంచి మరి 60 లక్షల కేజీల నెయ్యి లాంటి పదార్థంతో 20 లక్షల కోట్ల లడ్డూలు మరి తయారు చేసి మరి ప్రజలకు అందించారు. మరి ఇవన్నీ కూడా మరి మరి ప్రజలందరూ కూడా కల్తీ నెయ్యితో ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అందించారు. ఇది అసలు నెయ్యే కాదు అన్నది సిట్ అయితే తేల్చిన సందర్భంలో మరి కొన్ని పోస్టర్స్ అయితే మరి వెలిసినాయి. ఈ పోస్టర్స్ వెలవడాన్ని వైసీపీ తీవ్రంగా ఆక్షేపించింది. అక్కడ జంతు కొవ్వు కలవలేదు అని ఎప్పుడైతే చెప్పారో, జంతు కొవ్వు కలవలేదని అయినట్టు చేస్తున్నారు తప్ప అసలు నెయ్యే వాడని నెయ్యే లేని దాంతో లడ్డూలు తయారు చేసిన దాన్ని మరుగున పరిచేందుకే మరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు తలపండిన మేధావులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా సంయమనం పాటించాలి. గతంలో మనకు తెలుసు 2021 అనుకుంటా, 2021 అక్టోబర్లో మరి అప్పుడులో ఉన్న పట్టాభి, మా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టీడీపీ నేత పట్టాభి ఒక అనుచిత వ్యాఖ్యలు కొంత చేయడం జరిగింది. దాని మీద తీవ్రంగా ఆగ్రహించిన వైసీపీ నేతలు పట్టాభి ఇంటిపై దాడి చేయడం కావచ్చు, మరి టీడీపీ పార్టీ కార్యాలయాన్ని దాడి చేయడం కావచ్చు, ఇవన్నీ సేమ్ జరిగినాయి. మరి అదే సమయంలో ఈ రోజున ఇలా మాట్లాడితే మరి చంద్రబాబు నాయుడు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే సీనియర్ మంత్రులు కానీ సంయమనం పాటించండి, మీరు ఆయన మాట్లాడటం తప్పు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పాల్సిన బాధ్యత కలిగిన మరి మంత్రులు కానీ ఆ రకంగా ప్రయత్నాలు చేయకపోవడంతో ఈ రోజున మరి జోగి రమేష్ మాట్లాడింది 100% తప్పు. జోగి రమేష్ కానీ, అంబటి రాంబాబు కానీ వీళ్ళు మాట్లాడింది, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కానీ కేవలం టీడీపీ కార్యకర్తల్ని, టీడీపీ నేతల్ని రెచ్చగొట్టడానికి ఒక పథకం వేసినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అదే సమయంలో మరి సంయమనాన్ని కోల్పోకుండా చెప్పాల్సిన బాధ్యత టీడీపీ అధినాయకత్వం మీద ఉంది. అది చెప్పడంలో మాత్రం టీడీపీ ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరెవరు కూడా మరి ప్రజల్లో భయాందోళనకు గురయ్యే విధంగా ఇలాంటి పనులు చేయకూడదని చెప్పాలి. ఒక రకంగా ఒకళ్ళు తిడితే ఆ తిట్టిని చట్టబద్ధంగా తిట్టినందుకు అతను శిక్షించాలి. కానీ ఇలా పెట్రోల్ బాంబులు, లేదంటే పెట్రోలు వేసిన ప్యాకెట్లు, లేదంటే రాళ్లతో దువ్వితే లోపల ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మరి అది సామాన్యులకి అది తగిలే అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ మాత్రం కార్యకర్తలు ఆలోచించట్లేదు? కాబట్టి వీళ్ళందరినీ కంట్రోల్ చేయడంలో మాత్రం టీడీపీ ఉన్న అధినాయకత్వం కావచ్చు విఫలమైందని ఘంటాపదంగా చెప్పొచ్చు. ఈ రోజున జరిగిన దానిలో అంబటి రాంబాబు మాట్లాడటం 100% రాంగ్, రాంగ్, అది మామూలు రాంగ్ కాదు. అలాగే మరి జోగి రమేష్ మాట్లాడుతాం రాంగ్. అలాగే మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నేతలు తీసుకుని నోటి దూలం మాటలు ఏవైతే మాట్లాడారో ఇవన్నీ కూడా రాంగ్. అదే సమయంలో మరి చట్టాన్ని మరి తమ చేతుల్లోకి తీసుకుంటూ మరి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకుండా ఈ రకంగా రాళ్ళు రువ్వడం అనేది కూడా మనం రాంగుగా మనం చెప్పాలి. కాబట్టి కార్యకర్తలను వాళ్ళందరినీ కూడా సంయమనపరిచే బాధ్యత మరి టీడీపీ అధినాయకత్వం మీద ఉంటుంది. అది తెలుసుకుంటే ఇలాంటి జరిగే కావు. ఇప్పటికే అంబటి రాంబాబుని అయితే అరెస్ట్ చేశారు. దగ్గర 20 నుంచి 26 కేసులు అంబటి రాంబాబు మీద మరి
నమోదైని మరి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంబటి రాంబాబు విషయంలో కొంత గందరగోళం జరిగినప్పటికీ కూడా ఎవరు కూడా అంబటి రాంబాబు విషయంలో అంబటి రాంబాబుని వెనకేసుకు రాలేదు. ఎందుకంటే ఒక సీనియర్ ముఖ్యమంత్రిని ఎన్నోసార్లు మరి ప్రజాసేవకు అంకితమైన తన జీవితాన్ని ఉన్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఆయన డైరెక్ట్గా ఒక దరిద్రమైన వర్డ్స్ ఉపయోగిస్తూ చెప్పడానికి కూడా వీలు లేనంత వర్డ్స్ ఉపయోగించి మాట్లాడిన అంబటి రాంబాబు యొక్క తీరుని ప్రతి ఒక్కరు కూడా ఖండించారు. జోగి రమేష్ కూడా వ్యక్తిగతంగా నారా లోకేష్ని టార్గెట్ చేసి వాంటెడ్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు వీళ్ళు మరి ఆగ్రహాలు అయితే కట్టలు తెంచుకుని వాటిని చల్లార్చాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వం మీద ఉంది. కానీ అది చేయడంలో టీడీపీ ప్రభుత్వం అయితే టీడీపీ నాయకులైతే మరి విఫలమయ్యారని దీనిలో మనం ఘంటాపథంగా చెప్పొచ్చు. చినికి గాలివానగా మరి ఏ రకంగా ముందుకు వెళుతుంది, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో టీడీపీ కార్యకర్తలు పడ్డారా అని రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకున్న పరిస్థితి. ఓవరాల్గా ఇది ఎటు నుంచి ఎటు వెళుతుందో రానున్న రోజుల్లో మనం చూడాలి. ఇక అదేవిధంగా సుంకాలకు జంకం, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎంత అని ప్రచురించారు. ఆత్మనిర్భర శంఖం, ట్రంప్ దెబ్బతో కుదేలిన రంగాలకు చేయూత అని కూడా ప్రచురించారు. ఇక చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందని మనం ఇందాక చెప్పుకున్నాం. దాని గురించి కూడా మరి ఇక రోత మాటలపై రగిలిన అగ్గి, బాబు లోకేష్పై జోగి దుర్భాషలు, బగ్గుమన్న టీడీపీ శ్రేణులని మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ప్రశ్నించారు. చూడాలి. ఇక జైలుకు అంబటి, సీఎంపై బూతులు మాట్లాడిన కేసులో 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు బూతుల రాంబాబును జైలుకు తరలించారు. ముఖ్యమంత్రిపై అభ్యంతరంగా అసభ్యకరమైన నోరు బారేసుకున్న ఇదేంటని ప్రశ్నించిన తెలుగు మహిళపై రెచ్చిపోయిన వ్యవహారంలో అరెస్ట్ అయిన అంబటి రాంబాబుకు గుంటూరు స్పెషల్ ముంబై కోర్టు మ్యాజిస్ట్రేట్ స్రవంతి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను ఎస్కార్ట్ పోలీసుల రక్షణలో రాజమండ్రి జైలుకు తరలించారు. మరి అంబటి రాంబాబుని అయితే ఏ నాయకుడైనా హుందాగా ప్రవర్తించాలి. మరి నలుగురు మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. రోత మాటలు మాట్లాడటం ద్వారా మీ యొక్క పరువును మీరే తీసుకుంటారు. అది గమనించి నాయకులు మెస్సులుకోవాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు మరి హితవులు పలుకుతున్న పరిస్థితిని మనందరూ కూడా గమనించాలి. ఇక్కడి నుంచైనా బూతు మాటలు, రోత మాటలు ఆపి మరి రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో ప్రభుత్వం చూడాలి. ఆ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడుతూ మరి ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది. ఇలాంటి రోత మాటలకు, బూతు మాటలకు ఇక్కడైనా చెక్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కూడా అదే కోరుకుంటున్నారు. ఇక అదేవిధంగా సింఘాల్పై బదిలీ వేటు, కల్తీ నెయ్యి వ్యవహారంలో చర్యలు. మరి అనిల్ కుమార్ సింఘాల్కు జ్ఞాపికను బహుకరిస్తున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇన్ఛార్జ్ ఈవోగా వెంకయ్య బాధ్యతలు స్వీకరించారని కూడా ప్రచురించారు. ఇక శ్రీహరితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారు, కల్తీ నెయ్యిపై ఎన్డీడీబీ నివేదిక వచ్చాకే మాట్లాడతా అని